అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైన మరుసటి రోజు పెట్టిన మీటింగ్కి మీరు అటెండ్ కాకపోవటం, ఒక మెసేజ్ కూడా పాస్ చేయటం, వీటితో రకరకాల ప్రచారం జరిగింది. అంటే బండి అరవింద్ గారికి కొంత ఇబ్బందిగా ఉంది, అందువల్ల రాలేకపోయారు అని. ఇప్పుడు మీరు ప్రచారాలు చేస్తే మేమేం చేయాలి చెప్పండి. నేను చాలా మీటింగులు పోను, చాలా మీటింగులు పోతా. ఆయన అధ్యక్షుడు అయిన ఒకరోజు ముందు బ్రహ్మాండమైన మీటింగులు చేసినాము. అమిత్ షా గారు వచ్చారు, బ్రహ్మాండమైన రైతు సదస్సు చేసుకున్నాము. మా నాన్నగారు స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసిండు, పసుపు బోర్డు ఇనాగ్రేట్ చేసిండు. ఇవాళ పొద్దున మీడియా మాట్లాడుతుంటూ నా దగ్గర నేను ముందే డిక్లేర్ చేస్తున్నాను జెడ్పీ చైర్మన్ మేము గెలుస్తున్నామని. అంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు కాబట్టి మిమ్మల్ని నేను అలాగే అడుగుతున్నానండి. రామచంద్రరావు గారు చాలా చెప్పాలి అంటే కొంత మృదు స్వభావి, చాలా కూల్ పర్సన్. కానీ తెలంగాణలో చాలా అగ్రెసివ్, మీలాంటి అగ్రెసివ్ పర్సన్ కావాలి కదా నాయకత్వానికి. ఆయన ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి వస్తుందని అట్లే లేదండి. ప్రభుత్వంలోకి రావాలి అంటే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో నేను యాక్టివ్గా ఉన్నా. మొన్న మేము ప్రభుత్వము బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసినాము. ఇక్కడ ఎవరు కూడా ఒక నాయకుడు, లోకల్ నాయకుడు ఫేస్ ఏం చూపించలేదు కదా. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ పేరు మీదే కొట్లాడినాము. అందులో నేను 2 జంగుపూర, ఆర్కేపురంలో ఇన్ఛార్జ్గా ఉన్నాను. అక్కడ సిసోడియాని ఒడగొట్టినాము ఒక దగ్గర, మనీష్ సిసోడియాని. సో దాని తర్వాత రేఖా గుప్తా గారు సీఎం అయినారు. సో దానికి దీనికి సంబంధం లేదు. మీరే అంటున్నారు ఆయన మృదు స్వభావి అని. అది వన్ ఆఫ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండొచ్చు. అంటే నేను అంటుంది మా స్వార్థం ఏంటంటే అండి, అంటే మీలాంటి వాళ్ళందరికీ మేము ఫ్యాన్స్. నిజం చెప్పాలి అంటే పర్టికులర్గా నేను వ్యక్తిగతంగా మీకు ఫ్యాన్ కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కొద్దీ అంటున్నా. మీలాంటి వాళ్ళు పార్టీని ధన్యవాదాలు సార్ మీకు. పార్టీ అన్ని ఒక పదవి ఉంటుంది, అందరికి కావాలని అంటే అందరికీ రాదు కదా. సో మనకు ఆల్రెడీ మనం బాధ్యతలు ఉన్నాయి, మన బాధ్యతలు చేసుకుంటూ పోతాం దాంట్లో. అంటే చాలామందిలో కొంత మీ వరకు వచ్చిందో లేదో తెలియదు కానీ కొంత ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వల్ల రామచంద్రరావు గారిని ప్రెసిడెంట్గా చేశారు. ధర్మపురి అరవింద్ గారికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోవటం వల్ల ఆ పదవి దక్కలేదు అన్నది కొంత ప్రచారం. అది నేను ఫ్యాక్ట్ అని చెప్పట్లేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు నన్ను ఏబీవీపీలో చేర్చుకుంటారా? చేర్చుకోరు కదా. సరస్వతి శిశు మందిర్లో నాకు ఇప్పుడు సీట్ ఇస్తారా? ఇయ్యరు కదా. అయినా మేము 8-9 ఏళ్ళు అవుతుంది మేము పార్టీలో ఉన్నాం. మాకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనే డిస్ప్యూట్ అవసరం లేదు. వీఆర్ ఆల్రెడీ, దిస్ ఈజ్ 9th year నౌ ఇన్ పాలిటిక్స్ అండ్ బీజేపీ. ఐ డోంట్ థింక్ సో. అది కారణం అని నేను అనుకోను. ఐడియాలజికలీ వీఆర్ అలైన్డ్. అంటే రీసెంట్గా జరిగిన ఇంకొక పరిణామం అండి, రాజాసింగ్ గారు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవటం. కొంత మీకు దాని మీద మాట్లాడటానికి ఇబ్బంది అని అనుకుంటున్నాను నేనైతే. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతుంటే కనీసం ఆపే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు అని అంటూ ఉన్నారు. ఒకటి అలాంటి రాజాసింగ్ హిందుత్వాన్ని అరనరాన ఉన్న వ్యక్తి, గోషామాల నుంచి 3 సార్లు గెలిచిన వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోవటం వల్ల కొంత ఎఫెక్ట్ పడదా మీకు? చూడండి సార్, పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీదే, దాని డౌట్ లేదు. సరే, ఆయన రిజైన్ చేశారు. ఆయన ఏం మాట్లాడారు, ఆయన మాట్లాడాలా మాట్లాడకూడదా, మాట్లాడకుండా ఉండాల్సిందా అన్నది వేరే అంశం. కానీ ఆయన రిజైన్ చేసిండు. ఆయనను ఎవరు ఏం సస్పెండ్ చేయలేదు. ఆయన రిజైన్ చేసిండు. ఆయన మనస్తాపానికి చెంది ఉంటాడు, ఇంకేమైనా ఉంటుంది. రేపు ఆయన మెంబర్షిప్ తీసుకోవాలంటే అది తీసుకోవచ్చు. అంటే మళ్ళీ అవసరమైతే పార్టీలోకి వచ్చినా తీసుకుంటారా, యాక్సెప్ట్ చేస్తారా అని? సార్, ఆయనను ఎవరు సస్పెండ్ చేయలేదండి. ఆయన రిజైన్ చేసిండ్రు. రేపు ఆయన కావాలి అని మళ్ళీ పార్టీ జాయిన్ అయ్యాలంటే మిస్డ్ కాల్ ఇస్తే పార్టీ మెంబర్షిప్ వస్తుంది, ఐడి వస్తుంది. ఆ తర్వాత యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే తర్వాత సంగతి కదా. ఆయనను ఎవరు సస్పెండ్ చేయలేదు కదా, ఆయన రాజీనామా చేసిండు. అంటే నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, బీజేపీ అధిష్టానం అంటే బీజేపీ పార్టీ కనుక నన్ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే ఇమీడియట్గా రిజైన్ చేస్తాను అంటున్నాడు. అంటే చేయించే ఆలోచన ఉందా పోనీ పార్టీకి ఏమైనా? నేను అధిష్టానాన్ని కాదు. నాకు తెలిసి అట్లే ఆయన రాజీనామాని ఆమోదం చేసిండ్రు. అవునండి.
అంటే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వ్యక్తిని మీ పార్టీ తరఫున బీ ఫారంతో గెలిచిన వ్యక్తిని ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగనిస్తారా అని. అది పార్టీ అధిష్టానం ఏం చేస్తలేదు కదా మరి. ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేసారు అంతే. కాదు సార్, నేను అంటుంది ఏంటంటే మీరు ఆ పార్టీలో కీలకమైన వ్యక్తి, 2 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి. సో మీకు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా, మీరు కూడా నిర్ణయాలు తీసుకోవడంలో మీ పాత్ర కూడా ఉంటుంది కదా. మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? రిజైన్ చేయించాలంటారా వద్దంటారా? అంటే మమ్మల్ని పాత్రలో వాళ్ళు అడిగితే చెప్తాము, పార్టీ అడిగితే చెప్తాం, అడగకపోతే ఎట్లా చెప్తామండి. ఓకే, నెక్స్ట్ రెండోది, మళ్ళీ బీజేపీలో ఒకప్పటి గ్రూపిజం అంతా కూడా మళ్ళీ పెరిగిపోతోంది అనేది మొన్న ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఆయన కూడా కొంత డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు. రీసెంట్గా పేరు డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన బండి సంజయ్ గారి మీద తీవ్రమైన అసంతృప్తి, చాలా తీవ్రమైన పదజాలం, ఘాటైన పదజాలాన్ని కూడా ఆయన మొన్న మాట్లాడిన మాటల్లో చూపించారు. ఎలా చూస్తారండి అది? సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి గారు కమెంట్స్ చేశారు, ఎట్లా చూసింది కాంగ్రెస్ పార్టీ? కొండా మురళి గారు కమెంట్స్ చేశారు, సురేఖ గారు చేశారు, ఎట్లా చూసిందండి కాంగ్రెస్ పార్టీ? అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సీనియర్ జర్నలిస్టులు, మీరు అక్కడ వేరు తెలంగాణ అఫేర్స్ చూస్తూ ఉంటారు, నేను అడుగుతున్నాను ఎట్లా చూసింది, నాకు తెలియక అడుగుతున్నా. దానికి కూడా నేను క్లారిటీ ఇస్తానండి. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా ఉంది కదా అంటున్నా. బీజేపీ క్రమశిక్షణ కలిగిన ఇలాంటి తేడా ఉందా అంటే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ లేని పార్టీ? లేదు, స్వేచ్ఛ ఎక్కువ కదా, మీ దగ్గర అంత ఆ స్వేచ్ఛ ఉండదు కదా అంటున్నా. మీరు పార్టీ సిద్ధాంతాలకి, పార్టీ ఇచ్చిన ఆదేశాలను వాళ్ళకి స్వేచ్ఛ లేదా? అంటే వాళ్ళ దగ్గర స్వేచ్ఛ లేదా? అంటే ఈ స్థాయిలో ఒకరి మీద ఒకరు, ఒక నేత మీద ఇంకొక నేత దుమ్మెత్తి పోసుకోవడం, విమర్శించడం అనేది మీ పార్టీ కల్చర్లో ఉండదు కదా అంటున్నా. అది కాంగ్రెస్ పార్టీలో రెగ్యులర్గా చూసేదే కదా. అంటే కాంగ్రెస్ కల్చర్లో ఉంటుందా? ఉంది కదండి, ఉంది. అది వాళ్ళు మొహమాటం లేకుండా చెప్పుకుంటారు, మా పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, మేము ఎవరైనా మాట్లాడుకుంటాం. అడుగుతున్నాను సార్, అడుగుతున్నాను. చూడండి, కవిత టీఆర్ఎస్లో ఆవిడ మాట్లాడుతున్నారు, ఆవిడ మీద వేరే నాయకులు మాట్లాడిస్తున్నాడు వాళ్ళన్న. ఇవన్నీ అన్ని పార్టీలలో ఏదో స్థాయిలో కొన్ని ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటుంది, విభేదాలు ఉంటాయి. ఇవన్నిటికీ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ గారు, ఆయన కంటే ముందున్న మంత్రి కిషన్ రెడ్డి గారు, వీళ్ళు మాట్లాడుకొని సర్ది చేసుకోవాలా. లేకపోతే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీలు ఉంటారు ఏ పార్టీకైనా, వాళ్ళు చేసుకోవాలా. లేదు కొంచెం జటిలంగా ఉంది అంటే మంచిగా ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా, న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేరే రాష్ట్రాల నుంచి పంపించి చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ పార్టీ ప్రొసీజర్స్ అండి, అన్ని పార్టీలలో జరిగేవి, ఇక్కడ కూడా చేసుకుంటారేమో. ఓకే, అంటే ఇలాంటి గ్రూపిజం వల్ల కదా గతంలో విజయశాంతి గారు కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, వివేక్ కావచ్చు, స్వామి గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలాంటి గ్రూపిజం వల్లే మేము వెళ్ళిపోతున్నామని ఆ రోజు కొన్ని విమర్శలు చేసి వెళ్ళిపోయారు కదా. ఇలాంటి గ్రూపిజం వల్ల పార్టీకి నష్టం కదా అంటున్నాను నేను. ఎవరు పోయినా నష్టమే సార్, ఎవరు వచ్చినా లాభమే, ఎవరు పోయినా నష్టమే, చెప్పినాను కదా. ఇప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఎక్కడి నుంచి వచ్చారు, వచ్చిండ్రు, మళ్ళీ అటు పోయినరు. రాజగోపాల్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు, వివేక్ ఎక్కడి నుంచి వచ్చిండు చెప్పండి, జితేందర్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు. ఎట్లా సార్ వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలో తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఉందా ఆ నమ్మకం, ఆ గ్యారంటీ అనేది ఉందా? 100% ఉంది, ఎందుకు లేదండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, ఇట్ ఈజ్ అ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. కేసీఆర్ అన్న బ్రాండు టైం అయిపోయింది, అవుట్డేట్ అయిపోయింది,
ఆ బ్రాండ్కి విలువ ఏ కారణం వల్ల ఉండేనో ఆ కారణం కూడా పూర్తయిపోయింది. ఆయనకు వచ్చిన చెడ్డ పేరు ఆయన పిల్లల వల్ల వచ్చింది. ఆయన పిల్లలకు ఓటేయడు తెలంగాణలో. భారతీయ జనతా పార్టీ సరిగ్గా పనిచేసుకొని భారతీయ జనతా పార్టీ కన్సాలిడేట్ చేసుకొని మంచి రాజకీయం చేసుకుంటే అక్కడ హ్యాపీగా ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు, పవర్లోకి రావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే ఓకే. కానీ అదే కవిత గారు రీసెంట్గా ఒక లెటర్ రాశారు కదా, అది పెద్ద వివాదం అయింది, మీ దృష్టికి వచ్చి ఉంటుంది. బీఆర్ఎస్ని బీజేపీలు విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతుందంటూ. నా దృష్టికి మీలాంటి వాళ్ళు చెప్తేనే వచ్చింది, నేను చదవలేదు లెటర్. అది ఉంటుందండి ఆ పాసిబిలిటీ, బీఆర్ఎస్ని బీజేపీ టీఆర్ఎస్కి ఎవరు ఓటేసేది లేదు. కేసీఆర్ శకం ముగిసింది, టీఆర్ఎస్కి ఓటేసేది లేదు. అదే ఓటేసేది లేదు కాబట్టి ఆ పార్టీ మనుగడ కష్టమైన నేపథ్యంలో బీజేపీలో విలీనం చేస్తారని కదా ప్రచారం. ఇప్పుడు ప్రచారాలు మస్తుంటాయి సార్, దానికి ఏం జవాబు చెప్పమంటారు? కాదు అంటే యాక్సెప్ట్ చేస్తారా అంటున్నా. పొత్తు ఉంటుందా లేదా అంటే పొత్తు పైన నేను చెప్పగలుగుతాను, పొత్తు ముమ్మాటికి ఉండదు. ఓకే. విలీనం అంటే ఎవరు వచ్చి జాయిన్ అవుతా ఉంటే మరి జాయిన్ చేసుకుంటారా లేదా అది అప్పటిదప్పుడు నిర్ణయం చేసుకోవచ్చు. వివేక్ని జాయిన్ చేసుకోలేదా? ఆయన కాంగ్రెస్ టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన ఆయన, జితేందర్ రెడ్డి టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన ఆయన, విజయశాంతి గారు ఇట్లా 2 పార్టీలు 3 పార్టీలు ఆయన టీఆర్ఎస్లో కూడా ఉన్నారు, ఆవిడ కూడా ఎంపీగా ఉన్నారు, ఆవిడ వచ్చిన జాయిన్ చేసుకున్నారు కదా. అంటే పార్టీ విలీనం వేరు, జాయిన్ చేసుకోవటం వేరు కదండి. ఇండివిజువల్గా నాయకుల్ని ఎంతమందినైనా జాయిన్ చేసుకుంటారు. ఒక పార్టీని 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీని విలీనం చేయటం అంటే అందరూ గుంపుగా జాయిన్ అయితే విలీనం అంటారు. కానీ కల్వకుంట్ల ఫ్యామిలీ కేటీఆర్ కవిత జాయిన్ అవుతారా అంటే నేనైతే నా లెక్క ప్రకారం అయితే కారు. తీసుకోరు కూడా, మా వాళ్ళు తీసుకోరు కూడా. వేరే నాయకులు వచ్చి జాయిన్ అవుతామంటే ఇండివిజువల్ కేసెస్ తీసుకుంటారు. ఓకే. మా పోట్లాటనే వాళ్ళతోటి, వాళ్ళు చేసిన కరప్షన్ తోటి, వాళ్ళ అహంకారంతో, వాళ్ళతోటి మేము మా మీద అటాకులు చేసుకున్నాము, మేము కొట్లాడుకున్నాము. వాళ్ళు ఫలానా కుటుంబ సభ్యులు తప్ప వేరే వాళ్ళు ఎవరు జాయిన్ అయినా తీసుకుంటారేమో. దాంట్లో ఆశ్చర్యమైంది, ఇది వరకు తీసుకున్నారు, ముందు కూడా తీసుకోవచ్చు. అంటే తెలంగాణలో ఈ తప్పుడు ప్రచారాలో లేకపోతే ఇంకొకటో ఏ స్థాయికి చేరిపోయాయి అంటే, ఇవాళ మీ దృష్టికి వచ్చిందో లేదో, వచ్చి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. కేసీఆర్కి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వబోతున్నారు, పార్టీ విలీనం చేయబోతున్నారు. ఆయన ధన్ఖడ్ గారు రిజైన్ చేశారు కాబట్టి ఆ పోస్టు ఊహించిన విధంగా కేసీఆర్కి ఇస్తున్నారు. ఇది ప్రచారం, ఫ్యాక్ట్ కాదు. వారం అవుతుంది వెళ్ళిపోతుంది కదా, వారం 10 రోజులు అవుతుంది వెళ్ళిపోతుంది. అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా. కాంగ్రెస్లో ఉందో లేదో, బీజేపీలో ఉందో లేదో, టీఆర్ఎస్లో ఉందో లేదో అది డిబేట్ చేసుకోవచ్చు. కానీ మన మీడియాకు మాత్రం విపరీతమైన స్వేచ్ఛ ఉంది. కేసీఆర్ని డిప్యూటీ పీఎం చేస్తారు, కేసీఆర్ని ఉపరాష్ట్రపతి చేస్తారు, కవితని క్యాబినెట్లోకి తీసుకుంటారు, మోదీ గారి క్యాబినెట్లోకి. మన ఇష్టం. మన తెలుగు మీడియాకి విపరీతమైన స్వేచ్ఛ ఉంది. ఎందుకు అడిగారంటే ఇవాళ మరి అది ఫేక్ పేపరా లేకపోతే ఆన్లైన్ పేపరా ఇంకో పేపరో తెలియదు కానీ ఇంత పెద్ద హెడ్లైన్ పెట్టేశారు. ఉపరాష్ట్రపతిగా కేసీఆర్, బీఆర్ఎస్ని విలీనం చేస్తున్నారు, లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించబోతున్నారు, ఒప్పందం కుదిరిపోయింది. చూశాను పొద్దున్నే ఎవరో పంపించారు, చూసి నవ్వుకున్నా. అంటే ఇవన్నీ చూసేటప్పటికి ఏంటంటే నిజంగా పాసిబిలిటీ ఉంటుందేమో. అందులోనూ కవిత లెటర్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది కాబట్టి ఏదైనా జరగచ్చు కదా అన్నది సహజంగా డిస్కషన్ వస్తుంది కదండి అందరిలో. అందరిలో రాదు. ఇప్పుడు నాకు నవ్వు వచ్చింది, మీకు డిస్కషన్ వచ్చింది. సో వారం 10 రోజులు అయితే తేలిపోతుంది, చూద్దాం. సార్ నెక్స్ట్ ఇంకోటి, మీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీరు కూడా విచారణకు అటెండ్ అవుతున్నట్టున్నారు కదా, నోటీసులు ఇచ్చినట్టున్నారు. నాకేం నోటీస్ రాలేదు సార్, నా సెక్రటరీకి వచ్చింది, వాళ్ళు అటెండ్ అయినారు. ఓకే. అంటే తెలంగాణలో అప్పట్లో బీజేపీ నేతలు చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారు. నా ఫోన్లో ట్యాప్ అయినట్టు నాకు యాపిల్ సంస్థ మెసేజ్లు పంపించింది. ఓకే. చెప్తున్నాను కదండి, ఈ కుటుంబం, ఈ కేటీఆర్, ఈ కవిత
వీళ్ళు తప్ప వీళ్ళకి ఒక్కడు ఓటేసేదే లేదు. వీళ్ళ నాయకత్వాన్ని వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా యాక్సెప్ట్ చేసేది లేదు ఫ్యూచర్లో. ఆ కేసీఆర్ యాక్టివ్ ఉన్న రోజులు ఎంతో అంతో మర్యాద మంచి ఉంటుంది. దాని తర్వాత ఎవడు కాని వీళ్ళని వీళ్ళ ఆరోగెన్సు, వీళ్ళకి పొగురుబోత్తనం, వీళ్ళకి కళ్ళు నెత్తికెక్కి చేసిన వ్యవహారాలన్నీ ఎవరు మర్చిపోరు. మేము మరవనీయం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని. యాక్చువల్లీ మీరే వాళ్ళకంటే కూడా మీరు చాలా అగ్రెసివ్ కదా. అలాంటి మీ ఇంటి మీద కూడా అటాక్స్ చేశారు కదా. మీరు నిజామాబాద్ వెళ్ళినప్పుడు మీ కారు మీద అటాక్ చేశారు, తర్వాత మీ ఇంటి మీద అటాక్ చేశారు. మహిళ అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు మీరు టైం ఇస్తే ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అరవింద్ గారు. రండి సార్, తొందరగా. యా ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత అరవింద్ గారితో ఇంటర్వ్యూ కంటిన్యూ అవుతుంది. ఎస్, ఎంపీ అరవింద్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఒకసారి కంటిన్యూ చేద్దాం. అరవింద్ గారు, ఒకటి మీరు సూటిగా ఆన్సర్ చెప్తారు అనుకుంటున్నాను దీనికి కూడా. సో ఏపీలో కూటమి పాలన నడుస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ఏకంగా 164 సీట్లతో ఒక రికార్డు విజయాన్ని సాధించారు. సో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా అదే పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు, అదే టీడీపీ జనసేనతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది అని కొంత చర్చ జరుగుతోంది. నిజంగా ఉందా ఆలోచన ఏమన్నా? సార్, అధిష్టానానికి ఏం ఆలోచన ఉందో నాకు పర్సనల్గా తెలియాలన్నది ఏం గ్యారంటీ లేదు, దాని పక్కా తెలుస్తుందని. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి తెలంగాణలో తీసుకురావడం అంటే పెద్ద సమస్య ఏం కాదు భారతీయ జనతా పార్టీకి. ఈశాన్య రాష్ట్రాలలో మనుగడ లేని సమయంలో అన్ని ఈశాన్య రాష్ట్రాలు బీజేపీ ఎన్డీఏ ఖాతాలో ఉన్నాయి. సో వాట్ దే విల్ డూ, కరెక్ట్ టైంలో ఆ సమయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ టీడీపీ అన్నది ఫామ్ అయిందా? తెలంగాణ టీడీపీ అన్నది ఫామ్ అయిందా? యాక్టివిటీ ఉందా? వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరు, వాళ్ళ ఆఫీస్ బేరర్లు ఎవరు, వాళ్ళ రేపు ఎలక్షన్లో నిలబడతాము అంటే వాళ్ళ క్యాండిడేట్లు ఎవరు, జనసేన తెలంగాణ జనసేన ఫామ్ అయిందా, వాళ్ళ ఆఫీస్ బేరర్స్ ఏంటి, వాళ్ళ లీడర్లు ఎవరు, ఇవన్నీ ఏం లేవు కదండి. సో ఇవన్నీ అజంప్షన్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఇవన్నీ. ఎందుకంటే ఊరికి నాకు తెలిసిన సమాచారం చెప్తున్నాను. తెలంగాణ టీడీపీ ఇప్పటికే ఉంది కదా. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు మొన్నటిదాకా ఆయన జ్ఞానేశ్వర్ గారు చేశారు, ఇప్పుడు బక్కయ్య ఉన్నారు, బక్కయ్య గారు సంథింగ్ ఆయన ఉన్నారు. అండ్ జనసేనకి మొదటి నుంచి ఉన్నాడు శంకర్ గౌడ్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు సార్. ఆ టైంలో ఎలక్షన్ సమయానికి వచ్చే సమయానికి వాళ్ళ యాక్టివిటీ ఎంత ఉంది, వాళ్ళ ప్రజలలో వాళ్ళు ఎంత డీప్గా ఉన్నారు, ఇవన్నీ కూడా అవగాహన చేసుకుంటారు కదా. పార్టీలు అన్నప్పుడు సర్వేలు ఉంటాయి, రీసెర్చ్లు ఉంటాయి. వాళ్ళు దే ఆర్ అవర్ పార్ట్నర్స్. పవన్ కళ్యాణ్ ఈజ్ అ పాపులర్ లీడర్, he was a popular actor, today is a popular leader, is an important leader in Telugu states, both the states. He is a popular figure, there is no doubt. బట్ ఎలక్షన్లు పొత్తుంటాయా లేదా అన్నది ఆ రోజు సర్వేలు, వ్యవహారము, సైంటిఫిక్ అప్రోచ్లో నిర్ణయాలు తీసుకుంటారు. నేను మీ వ్యక్తిగత అభిప్రాయం అడుగుతున్నానండి. దట్ ఈస్ ఆంధ్రాలో జరుగుతున్నది తెలంగాణలో జరుగుతుంది అన్నదానికి ఏమి పక్కా జరుగుతుందని ఏమి లేదు. అట్లా ఇక్కడ పరిస్థితులను బట్టి ఇక్కడ నిర్ణయాలు ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గతంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని 2018 ఎన్నికల్లో తెలంగాణలో ప్రచారం చేసినప్పుడు కేసీఆర్ అదే అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. అదిగో మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వచ్చేస్తున్నారు, అదే చంద్రబాబు వచ్చేస్తున్నాడు, మళ్ళీ రాష్ట్రం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందని దాన్ని చూపించి అధికారంలోకి వచ్చారు కదా. సో ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు ఒకవేళ బీజేపీతో కలిసి చూపించి అధికారంలోకి వచ్చారు కాదు సార్. వాళ్ళందరూ ఓట్లేస్తేనే ఇలా 52, 53 సీట్లు వచ్చినాయి జిహెచ్ఎంసీలో. వాళ్ళందరూ ఓట్లేస్తేనే వచ్చినాయి. ఈసారి వేస్తారా ఓటు? మరి చూద్దాం.
అంటే ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు బీఆర్ఎస్కి పడే అవకాశం లేదంటారా ఈసారి? బీజేపీ వైపు గ్యారంటీ వచ్చే నాకైతే అనిపిస్తుంది నాకైతే అనిపిస్తలేదండి. అంటే ఏ ఈక్వేషన్ సార్? అంటే ఆంధ్ర సెటిలర్లు ఇటువైపు బీజేపీ వైపు ఉన్నారు. అయితే మాకు మిత్రులు ఉంటారు, నాకు మిత్రులు ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మేము మాట్లాడుకుంటూ ఉంటాం. నాకైతే అనిపిస్తలేదు. ఓకే, ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతూ మీరు కూడా మీ ప్రశ్నల్లో టీఆర్ఎస్ పార్టీ ఇర్రిలవెంట్ అయిపోతుంది అన్నది మీరు అన్నారు. అంతే, వాళ్ళు కూడా అనుకుంటారు మీలాగే. అక్కడ ఆంధ్రాతో సంబంధం ఉన్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఓటర్స్ అందరూ కూడా అదే అనుకుంటున్నారేమో. ఓకే, అంటే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, కాళేశ్వరం మీద విచారణ కావచ్చు, ఇవన్నీ మీరు అనుకుంటున్నట్టుగా అంటే ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు కరెక్ట్గానే జరుగుతుందండి దర్యాప్తు? సార్ అంటే నాకు సరిగ్గా వినబడలేదు. కాళేశ్వరం విచారణ అంటే కాళేశ్వరం విచారణ కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ రేవంత్ చేయాల్సిన జెన్యూనిటీతో చేస్తలేడని నా ఉద్దేశం. ఓకే, అది ఎందుకు చేస్తలేడు, దాని వెనకాల ఉన్న లావాదేవీలు ఏంది అన్నది అది విచారణ చేయాలా, ఆలోచన చేసుకోవాలా, టైం విల్ టెల్. ఓకే, అంటే మీరైతే ఆ విచారణ జరుగుతున్న తీరు మీద పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు సార్ 2018 అంటే 4 సంవత్సరాలు అయింది అప్పటికి తెలంగాణ వచ్చి. కేవలం ఇలా 11-12 సంవత్సరాలు అయిపోయింది. ఇలా ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు, బూచి చూపిస్తాము, ఒరిస్సా వాళ్ళు వస్తున్నారు, కర్ణాటకలో వస్తున్నారు, మహారాష్ట్ర వాళ్ళు వస్తున్నారు, బీహార్ వాళ్ళు వస్తున్నారు, యూపీ వాళ్ళు వస్తున్నారు. ఇవన్నీ అట్లనే ఆంధ్ర వాళ్ళు కూడా అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర అనగానే ఏదో బూచిలాగా ఏం లేదు సార్. దిస్ ఈజ్ ఎ మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్. బీహార్ వాళ్ళు లేరా తెలంగాణలో? మన నిజామాబాద్లో బీహార్ నుంచి వచ్చి లేబర్ చాలామంది పనిచేసుకుంటారు మా రైస్ మిల్లర్లో. యూపీ నుంచి వస్తారు, నాది మహారాష్ట్ర బార్డర్, అక్కడ వాళ్ళు ఉంటారు. సో ఈ బూచి ఎన్ని రోజులు చూపిస్తారండి? ఇంక అయిపోయింది, ఆ స్టేజ్ దాటిపోయింది. అందుకని నేను కేసీఆర్ది శకం ముగిసింది అన్న. ఆ పిల్లలకంటే ఓట్లు వేయరండి, ఓవర్ ఓటు వేయరు పిల్లలకి. తెలంగాణ ప్రజలు ఆయన పిల్లల్ని ద్వేషిస్తారు. అంటే కానీ వాళ్ళు కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ఇప్పటికీ కూడా అదే జై తెలంగాణ నినాదం, లేకపోతే ఆంధ్ర మీద వ్యతిరేకత ఇదే చూపించే ప్రయత్నం చేస్తున్నారు కదా. రీసెంట్గా 2 జరిగిన ఇన్సిడెంట్లు, ఒకటి ఏదైతే మహా టీవీ ఆఫీస్ మీద అటాక్ చేయడం కావచ్చు, లేకపోతే తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద అటాక్ చేయించడం కావచ్చు. అన్నేమో మహా టీవీ ఆఫీస్ మీద అటాక్ చేయించారు, చెల్లెలేమో తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద అటాక్ చేయించింది. అదేమంటే మహా టీవీ ఆఫీస్ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు అన్నమాట, ఇది ఆంధ్ర ఛానల్, ఆంధ్ర వాళ్ళు పెత్తనం చేస్తే ఆర్మూర్లో వాళ్ళ అన్న చేసాడు, నా ఇంటి మీద హైదరాబాద్లో చెల్లి చేసింది. వీళ్ళ అటాకులు చేసుడు వీళ్ళు అలవాటే. అందుకనే ఒలుపోగురు ఎక్కువ అండి, అందుకే ప్రజలు ఓట్లేరు వీళ్ళకి అంటున్నా. ఓకే, ఇంకొకసారి ఒకటి, ఏడాదిన్నర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ పరిపాలన మీద, రేవంత్ రెడ్డి పరిపాలన మీద, రేవంత్ రెడ్డి సీఎంగా మీరు ఎన్ని మార్కులు ఇస్తారు, ఎలా ఉందని అడిగితే ఏం చెప్తారు? సార్ ఇప్పటివరకు అయితే ప్రజలలో బాగా అసంతృప్తి ఉంది. ఓకే, వాగ్దానాలు అనేకం, నిలబెట్టుకుంది ఏమీ లేదు. ఒక ఏంటది ఆ బస్ ఒకటి ఫ్రీ అన్నారు, అది ఇస్తున్నారు. ఈ మధ్య రైతులకి బోనస్ ఏదో ప్రకటించినప్పుడు ఈ మధ్య మొదలైనట్టుంది. ఈ 2 తప్ప చాలా ఇతర వాగ్దానాలు ఉన్నాయి. పెన్షన్లు ఉన్నాయి, మన గృహలక్ష్మి ఉంది, మళ్ళీ మహాలక్ష్మి పథకం ఉంది, మళ్ళీ రైతులకి రుణమాఫీ సరిగ్గా కాలేదు, ఎన్ఆర్ఐల మీద వాగ్దానాలు ఉన్నాయి. అనేక సెగ్మెంట్స్లో వాళ్ళు చేసుకున్న వాగ్దానాలు ఏది కూడా బీసీ స్కాలర్షిప్లు, ఎస్సీ స్కాలర్షిప్లు, విదేశీ చదువులు అన్నారు. ఒక్కొక్క జాగాకు పోయి వరంగల్ పోయో తీర్మానము, నిజామాబాద్ వచ్చే తీర్మానము, కరీంనగర్ పోయో తీర్మానము, ఇట్లా మస్తు తీర్మానాలు చేశారు. ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. అడ్మినిస్ట్రేటివ్గా ఇంపాక్ట్ లేదు. ఆయనకు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉందా, మరి ఏముందా, ఆయనని బహిరంగ కూడా మాట్లాడుతున్నాడు. సో ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏడాదిన్నరలో ప్రజలు హర్షించే విషయం ఏమీ లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా
ధర్మపురి అరవింద్ గారి పేరే మొదట వినిపిస్తోంది అని మేము మాట్లాడుతున్నప్పుడు చాలా మందితో. మా ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఏ కులము నేను పర్సనల్గా మాట్లాడితే భారతీయ జనతా పార్టీలో కుల రాజకీయాలు ఉండకూడదు. చేసేది ఏం చేస్తారో చేసుకుంటారు. బీసీ ముఖ్యమంత్రి లేరా అండి? శివరాజ్ సింగ్ చౌహాన్ మొన్నటిదాకా 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అక్కడ చాలా రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు బీజేపీకి సంబంధించి. సో ఇదేం పెద్ద అవసరం లేదండి. భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఎలక్షన్లు గెలవటము పెద్ద పనేం కాదు. 6 నెలలు 1 ఇయర్లలో మొత్తం వాతావరణాన్ని మార్చే కెపాసిటీ వాళ్ళకి ఉంది, మా ప్రాంతాలలో మాకు కూడా ఉంది. అంటే మీకేం ఆశలు లేవా అని ఆ సీటు మీద? అంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరూ మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే బాగుంటుంది, లేదా పార్టీ ప్రెసిడెంట్ స్థానంలో ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు పదే పదే అదే మాట ఎందుకు అంటున్నారంటే మీ నాయకత్వం మీద ఉన్న కాన్ఫిడెన్స్ అది. అందరికీ నా మీద అభిమానించే వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తా. ఓకే, థ్యాంక్ యూ అరవింద్ గారు. సో బిజీ టైంలో కూడా మాకు ఇంత టైం ఇచ్చారు, చాలా వాల్యుబుల్ ఇష్యూస్ అన్నిటి మీద కూడా మాట్లాడారు. అది ధర్మపురి అరవింద్ గారితో బిగ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి.